సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? రామ రామ కృష్ణ కృష్ణ sometimes రామ రామ sometimes కృష్ణ sometimes hits sometimes claps. ఏదో పాట పాడతాను ఇష్టం ప్యాడీ చేస్తాడు రా. ట్యూన్ బాగుంది కదా అని చెప్పి సరదా ప్యాడీ చేసి అది హిట్స్ ప్లాప్స్ అంటారండి. పాట నేను పాడుతున్నాను ఫాలో. అంటే ఇండస్ట్రీలో ఒక్కోసారి హిట్లు వస్తున్నాయి, ఒకసారి ప్లాప్లు వస్తున్నాయి కదా, దాని గురించి చెప్తున్నాను. ఇష్టం ప్యాడీ చేస్తావా? ఏదో ట్రై చేస్తున్నాను. సరేగానే ట్యూన్ బాగుంది ఏ సినిమాలో? వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద మన దిల్ రాజు గారి నిర్మాతగా లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రాము, మన అర్జున్ గారు, పెద్ద అర్జున్ గారు, ప్రియా ఆనంద్, బిందు మాధవి జంటగా వచ్చిన సినిమా రామ రామ కృష్ణ కృష్ణ. రామ 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 కృష్ణ కృష్ణ. అదేంటో అలా అన్నావా? సినిమా పేరు రామ రామ కృష్ణ కృష్ణ. అని రామలో అని కృష్ణ లేవు బాబు. థియేటర్కి వెళ్ళేంత వరకు మేము కూడా రామ రామ కృష్ణ కృష్ణ. థియేటర్కి వెళ్ళిన తర్వాతే రామ 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 కృష్ణ కృష్ణ. అబ్బాయి, ఈ రామ రామ కృష్ణ కృష్ణ కథ చెప్పి. రామ రామ కృష్ణ కృష్ణ కథ చెప్పాలంటే ఫస్ట్ ఈ సినిమాలో అశోక్ దేవా అనే క్యారెక్టర్ మన అర్జున్ గారు చేశారు, పెద్ద అర్జున్ గారు. ఆయన ఒక మాఫియా లీడర్, అనుకోని పరిస్థితుల్లో మాఫియా లీడర్ అవుతాడు. ఆయన బాగా ఇష్టపడి ఆయనకి 2 చెల్లెళ్ళు ఉంటారు. ఆ చెల్లెళ్ళు అంటే ప్రాణం. ఈ మాఫియా బ్యాక్డ్రాప్లో ఉండగా అనుకోని పరిస్థితిలో తన భార్యను కోల్పోతారు. తన భార్య చివరి కోరిక ప్రకారం ఈ హింసను వదిలేసి అహింస మార్గంలో ఉండాలని ఈ యొక్క ముంబై మొత్తానికి తను చనిపోయినట్టు నమ్మించి తన బెటాలియన్తో కలిసి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక మంచి పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. చెప్పేదేనా? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పల్లెటూరులో తన ఫ్యామిలీతో హాయిగా గడుపుతుంటాడు. ఆ ఊరికి పెద్దనటువంటి నాజర్ గారు, ఆయనకి 2 కొడుకులు. పెద్దోడు డాక్టర్ చదువుతుంటాడు, చిన్నోడు చిల్లరగా తిరుగుతుంటాడు. చెప్పేదేనా? వీళ్ళు ఈ అడవుల్లో ఉండగా ఈ ఫ్యామిలీ మధ్య ఆ ఫ్యామిలీ మధ్య అనుకోకుండా వాళ్ళిద్దరు డాక్టర్లు అవటం వల్ల, అంటే అశోక్ దేవ్ చెల్లెళ్ళు తర్వాత ఈయన కొడుకు డాక్టర్ అవటం, వాళ్ళిద్దరు కలుసుకుంటారు. వాళ్ళ ప్రేమను పండించడం కోసం ఈ చెల్లెలు ఈ తమ్ముడు అంటే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా కల్పించుకుని పెద్దలకు తెలియకుండా జాతక మేనేజ్ చేయడం కూడా ప్రయత్నం చేసి వీళ్ళిద్దరు కూడా ప్రేమలో పడతారు. తర్వాత 2 ఫ్యామిలీలు ఒకటి వీళ్ళందరూ కలిసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయి మొత్తం అందరూ ఆనందంగా ఉన్న టైంలో ముంబై నుంచి ఆ మాఫియా వ్యాంగ్ మొత్తం దిగిపోయి మొత్తం ఇక్కడ బ్లాస్ట్ చేయాలంటే హీరో గారు వెళ్ళి సర్టిఫికేట్ చేసి వాళ్ళతో ఫైట్ చేసి మొత్తం బ్లాస్ట్ చేసేసి తర్వాత ఈ మంచితనం అందరూ గమనించేసి మొత్తం ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలను ఒకటి చేసేసి పెళ్లి చేసేసి ఆనందంగా రామరామ కృష్ణ కృష్ణ అంటూ గడిపేస్తుంటారు. ఎప్పుడో మన చిన్నప్పుడు స్క్రీన్ ప్లేలు, ఎప్పుడో మనం సినిమా ఇండస్ట్రీకి రాకముందు వచ్చిన కథలు, ఓ 4-5 సినిమాలు పాత సినిమాలు క్లబ్ చేసేసేసి ఏదో అర్జున్ గారు డేట్లు ఇచ్చారు, హీరో రామ్ డేట్లు ఇచ్చాడు, వీళ్ళందరి కోసం అని చెప్పి కథ రెడీ చేశారా? లేకపోతే కథ రెడీ చేసిన తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేశారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కదా. బట్ కాకపోతే పాత కథనే కొత్తగా చూపించాలని చాలా పాతగా చూపించారా? కృష్ణ కృష్ణ రసమీద రామకృష్ణ. Sometimes రామ రామ sometimes కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ. అబ్బాయి, ఈ రామరామ కృష్ణ కృష్ణ ఆర్టిస్టుల గురించి రామరామ కృష్ణ కృష్ణ ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది రామ్, మన ఎనర్జెటిక్ స్టార్ రామ్. ఏ క్యారెక్టర్లైనా ఎనర్జీని అలా ఫిల్ చేసి ప్రతి క్యారెక్టర్గా జీవం పోసే కుర్రాడు. ఇప్పుడున్న యూత్ హీరోల్లో అంత ఎనర్జీ ఉన్న కుర్రాడు, అద్భుతంగా చేశాడు. అటు రామకృష్ణ కంటే మెల్లో అంటే రాముడు వస్తే ఒకలాగా కృష్ణుడు వస్తే ఒకలాగా వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్ని అందించాలని అంటే ప్రతి సీన్లోనే తన వంతు కృషి తను చేసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆ పిల్లోడు ఎప్పుడు అతని పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గానే చేస్తాడు, అందుకే అతనికి అంత రెమ్యునేషన్ ఇచ్చి హీరోగా పెట్టుకుంటాడు.
దాని తర్వాత మన అర్జున్ గారు చాలా కాలం తర్వాత ఐ థింక్ శ్రీ ఆంజనేయం తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు చేసినట్టున్నారు. మధ్యలో స్వాగతం కూడా చేశారు, బాగా చేశారు. అంటే ఆ క్యారెక్టర్ అర్జున్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా అనుకున్నాను, కానీ ఆ క్యారెక్టర్ ఆయన ఉండటం వల్ల నిండుతనం వచ్చింది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. యుద్ధాన్ని మొదలుపెట్టి బుద్ధుల్లా కూర్చోలేం కదా. రాముడు వస్తే రావణ కాష్టం, కృష్ణుడు వస్తే కురుక్షేత్రం. తర్వాత మన ప్రియా ఆనందని లీడర్ ద్వారా పరిచయం అమ్మాయి చాలా నేచురల్ గా చేసింది. తర్వాత బిందు మాధవి పాపం ఈ పిల్లకి బ్రహ్మాండం చేసింది. లంగావని కట్టుకుని పల్లెటూరు పిల్ల భలే చేసింది. కొంచెం డైటింగ్ కూడా చేసి సన్నబెట్టుంది. కరెక్ట్. ఇంకా బిందు మాధవ్ గారు మీరు సన్నబెడితే మా వాడు బాగా ఫీల్ అయిపోతుంది. మరేనండి. అండ్ నెక్స్ట్ నాజర్ గారు ఆయన ఎప్పుడు అద్భుతంగా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. తర్వాత శివాజీ షిండే గారు రొటీన్ వేషమే అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. తర్వాత బ్రహ్మానందం గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు ఇందులో. ఎప్పుడు అద్భుతంగా అంటే ఈ కథకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా బాగా చేశారు. దాని తర్వాత మన ఎవరో బ్రహ్మాజీ బెనర్జీ, మన రాజమౌళి గారి సినిమాలో చేస్తారు కదా, ఆయన శేఖర్. ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ, తర్వాత మన రవితేజ తమ్ముడు ఉన్నాడు భరత్, తర్వాత ఖడ్గం పృథ్వీ 30 years ఇండస్ట్రీ, మొత్తం ఆర్టిస్టులందరినీ క్లబ్ చేసి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, అంటే ఆద్యంతం థియేటర్లో కూర్చున్న ప్రతి ఆడియన్ నవ్వుతూనే ఉండాలనే తాపత్రయం చేసిన సినిమా. ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారండి. ఆర్టిస్టులు ఎప్పుడు బాగా చేస్తారు కదా, కాకపోతే వాళ్ళకి అంత రెమ్యునేషన్ ఇచ్చి బాగా చేస్తారనే పెట్టుకుంటారు. కరెక్ట్. నేను చెప్పొచ్చేది ఏంటంటే కథ అనేది కథనం అనేది కరెక్ట్ గా ఉందనుకో, ఏ ఆర్టిస్ట్ ఇచ్చినా పర్ఫెక్ట్ గానే చేస్తారు. కరెక్ట్. పరుగున రండి పండగ చేయండి, సరదా మొదలండి సంక్రాంతి. అబ్బాయి రామరామ కృష్ణ కృష్ణ టెక్నీషియన్ గురించి రామరామ కృష్ణ కృష్ణ టెక్నీషియన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి మాటలు అందించినటువంటి ఎం రత్నం గారు. అబ్బాయి రత్నం గారు అద్భుతంగా రాస్తారు అబ్బాయి. అవును. ఈయనేంటి నాకు తెలియక అడుగుతాను, రాజమౌళి గారికి ఓన్లీ శ్రీవాస్ గారికి రాస్తారా? ఒరే రాయటం అంటే ఒరే ఆ కథ సింక్ అయినప్పుడు ఒక రైటర్ని అనుకున్నప్పుడు ఆయన రాస్తారు, అంతేగాని ప్రతి సినిమాకి రాయడానికి మరి మిగతా రైటర్లు లేరేటి వాళ్ళు చూసుకుంటారు. రత్నం గారు మీరు ఎలాగ మంచి మంచి సినిమాలు చేస్తూ ఈ చిత్రానికి ప్రత్యేకించి ఆ వేరియేషన్స్ అన్ని బాగా క్యారీ చేస్తూ ప్రతి క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ మంచి డైలాగ్ రాశారండి, మీకు ప్రత్యేక అభినందనం. తర్వాత ఈ చిత్రానికి సంగీతం మ్యూజిక్ అందించినటువంటి ఎంఎం కీరవాణి గారు. ప్రత్యేకంగా ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాలంటే ఈ సినిమా కీరవాణి గారికి 200వ సినిమా. కరెక్ట్. రామకృష్ణ కృష్ణ. అవును, 200వ సినిమా బాగా చేశారు. కీరవాణి గారు కొత్తగా ఇప్పుడు ఆయన మ్యూజిక్ బాగుంది అని అలాగే చెప్పేది ఏం లేదు, కాబట్టి ఈ ఆల్బమ్కి ఒక అంటే ఓ డిఫరెంట్ మెలోడీస్లో కానీ లేకపోతే అంటారు కదా, నీకు బాగా నోరు తిరగని భాష నీకు ఎందుకురా, నేను చెప్తున్నాను కదా. ఒక అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేసి ఒక మంచి ఆల్బమ్ ఇచ్చిన కీరవాణి గారు మనం ప్రత్యేకంగా అభినందించాలి. తర్వాత ఈ చిత్ర ఫోటోగ్రఫీ కెమెరామెన్ శేఖర్ వి జోసఫ్. అవును అబ్బాయి, నాకు తెలియకూడదు గుణశేఖర్ గారి సినిమాలు ఈ వాసు గారి సినిమాలు తప్పి నేను వేరే చేయరా. అది ఇందాక చెప్పి నేను ఒక్కొక్కరు సింక్ అవుతారా, అవుట్పుట్ కోసం ప్రయత్నం చేస్తారు. ఎనివే శేఖర్ వి జోసఫ్ పరిగెట్టించేస్తున్నారు. శేఖర్ వి జోసఫ్ పెట్టుకుని ఏ కెమెరామెన్ అంటే ఏ దర్శకుడైనా సరే కెమెరామెన్గా ఆయన పెట్టుకుంటే వాళ్ళు విజన్లో ఉన్న అవుట్పుట్ని కళ్ళగా చూస్తారు. అబ్బాయి అద్భుతాన్ని ఆయన ఇస్తాడు. శేఖర్ వి జోసఫ్ గుడ్ లక్ అండి. దాని తర్వాత ఈ చిత్రానికి మా పాటలు రాసినటువంటి అనంత శ్రీరామ్ ప్రతి పాటను అద్భుతంగా రాశాడు. బాగా సాహిత్య విలువలు ఉన్న పాటలు రాశాడు. ఇది మట్టికి ఆయనకి ఎక్కువ ఉందిలే. దాని తర్వాత ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు. అంటే ఒక సినిమాని డెడికేటెడ్గా ఒక సినిమా చేస్తానని చెప్పి ప్రాణం పెట్టి చేసే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ఇది. అని చెప్పి ఈ సినిమాని లావిష్గా చూపించడంలో, మంచి మంచి ఆర్టిస్టులందరినీ క్లబ్ చేయడంలో, మంచి టెక్నీషియన్లు పట్టుకోవడంలో, ఒక అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వాలని తాపత్రయపడటంలో దిల్ రాజు అభినందనీయుడు. ఈయన అన్ని లావిష్ గానే చేస్తున్నారు కానీ ఎందుకో ఈయన ఎక్కువ ప్రాజెక్టులు పెట్టేసేసుకుని కరెక్ట్ గా అవుట్పుట్ ఎలా అవుతుంది అనేది ఆయన దగ్గర చూసుకుంటారా. ఒక కథను నమ్మి చేస్తారు. ఒక కథ అనుకున్నట్టు అద్భుతంగా ఉండొచ్చు, ఇంకో కథ కొంచెం యావరేజ్ గా ఉండొచ్చు. దాన్ని మనం ఇంకా మరింత పకడ్బందీగా మంచి మంచి కథలతో రావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఈ చిత్ర దర్శకుడు శ్రీవాస్.
ఇంతకు ముందు అంటే మన ఎవరో గోపిచంద్ తర్వాత జయపత్ బాబు గారి కాంబినేషన్లో లక్ష్యం అనే ఒక మోస్ట్ పవర్ఫుల్ మాస్ హిట్ని ఇచ్చినటువంటి లక్ష్యం అనే ఒక మంచి సినిమాని ఇచ్చినటువంటి శ్రీవాస్ గారు చేసిన రెండో ప్రయత్నం ఈ రామ కృష్ణ కృష్ణ. మల్టీ స్టార్ సినిమా చేయడంలో మనోడు అంటే ఆ ఇంట్రెస్ట్ తెలియదు, లేకపోతే అతని కథలు అలా రాసుకుంటారో తెలియదు, కానీ రామ్ని అర్జున్ని కలపాలనే ఒక ఐడియా రావటం, దీనికి మంచి మంచి ఆర్టిస్ట్ అందరినీ క్లబ్ చేయటం, మంచి టెక్నీషియన్లతో మంచి సినిమా తీయాలని తాపత్రయం చేసిన సినిమా, అటు బాంబే బ్యాక్ డ్రాప్ ఇటు గోదావరి బ్యాక్ డ్రాప్లో చేసిన సినిమా. శ్రీవాసు అద్భుతమైన టేకింగ్ వాల్యూస్తో అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు, మీకు ప్రత్యేక అభినందనలు. ఎంతమంది ఆర్టిస్టులని వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే సినిమా చేయాలి అనుకోవడం ఓకే. యాక్చువల్గా బిఫోర్లో ఈయన ముందు చేసిన లక్ష్యం సినిమా కూడా ఇద్దరు హీరోలు మల్టీ స్టార్. కాకపోతే కథ మీద పాత కథ తీసుకున్నా కొంచెం ట్రీట్మెంట్ కొత్తగా ఉంటే బాగుంటుంది. కామన్ గా ఒక్కోసారి సక్సెస్ కొడుతుంటాం, ఒక్కోసారి ఏది ఇది అవుతుంది. ఏనేవే శ్రీవాస్ గారు నెక్స్ట్ టైం మీరు మళ్ళీ మంచి మాస్ ఎంటర్టైనర్ తో మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం అండి. కరెక్ట్ అండి. వెళ్ళిపోతున్నా ఎందుకు మళ్ళీ రామ కృష్ణ కృష్ణ అనుకుంటా ఇంటికి వెళ్దామని. ఈడు ఇంతేనండి ఎప్పుడుని. తెల్లారగానే పల్లె తుళ్ళి తుళ్ళి పడుతుంది, మావిళ్ళతోటి తోరణాలను కడుతుంది. పరుగున రారండి పండగ చేయండి, సరదా మొదలండి సంక్రాంతి. తెల్లారగానే పల్లె తుళ్ళి తుళ్ళి పడుతుంది, మావిళ్ళతోటి తోరణాలను కడుతుంది. పరుగున రారండి పండగ చేయండి, సరదా మొదలండి సంక్రాంతి. సో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మాతగా లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రామ్ అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రామ కృష్ణ కృష్ణ. ఆద్యంతో నవ్వించాలనే దృక్పథంతో తీసిన పాయింటే ఈ రామ కృష్ణ కృష్ణ. మంచి మంచి ఆర్టిస్టులని మంచి మంచి టెక్నీషియన్ని క్లబ్ చేసి ఒక మంచి సినిమా తీయాలన్న తాపత్రయంతో దిల్ రాజు చేసిన ఈ ప్రయత్నాన్ని మనం అభినందించాలి. అయితే దిల్ రాజు గారు తన ప్రతి సినిమాలోనే కొత్త తరహా కథలు, కొత్త తరహా దర్శకులతోటి కొత్త వాళ్ళందరినీ పరిచయం చేస్తూ మంచి మంచి కథలతో మంచి హిట్ ఇచ్చిన దిల్ రాజు గారు ఆల్రెడీ హిట్ ఇచ్చిన శ్రీవాసుని దర్శకుడిగా ఎన్నుకుని ఆల్రెడీ జనానికి తెలిసిన రామ్ అండ్ అర్జున్ యొక్క పెర్ఫార్మెన్స్ జనానికి తెలుసు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కథను అనడంలో కొంతవరకు విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి స్టార్స్ని పెట్టినప్పుడు ఒక మంచి కథతో ముందుకు రావాలనేది కనీసం వాళ్ళకి తెలియదని కాదు, తెలిసే ఉంటుంది. కాకపోతే అలాంటి కథ ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడో ఒక చిన్న లోపాలు జరిగి మనోడు అన్నట్టు ఇది కొంచెం పాత కథలాగే ఉంది అని అనిపించిన మాట వాస్తవం అండి. ఎనీవే పాత కథ అయినా దానికి మంచి హంగులు అద్ది మంచి ఆ విజువల్స్ చూపించి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని తాపత్రయంతో 2.5 గంటల సేపు థియేటర్లో ఆడియన్ను కూర్చోబెట్టాలని తాపత్రయంతో సినిమా తీశారు. అయితే ఇలా కాకుండా ఇంకా మంచి కథతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో ఎంతమంది ఆర్టిస్టులు ఎంతమంది టెక్నీషియన్లు క్లబ్ చేసి కనుక చేసుంటే మరింత విజయవంతమైందన్నమాట ప్రత్యేకంగా చెప్పాలి. ఎనీవే దిల్ రాజు గారు విజయం మీకు కొత్త కాదు, విజయవంతమైన చిత్రాలు తీయటం మీకు కొత్త కాదు. అలాగే శ్రీవాస్ కూడా ఆల్రెడీ విజయం చూసిన వ్యక్తే. అలాంటి మరిన్ని మంచి విజయాలు మీ నుంచి మేము కోరుకుంటున్నాం, అలాంటి విజయవంతమైన చిత్రాలను కోరుకుంటున్నాం. మీరు అలాంటి వినూత్నమైనటువంటి విభిన్నమైన కథాంశాలతో మా ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులందరికీ ప్రత్యేక ప్రశంసలు అందిస్తూ అర్జున్కి రామ్కి కూడా ప్రత్యేక ప్రశంసలు అందిస్తూ ఈ చిత్రానికి దర్శకుడైనటువంటి శ్రీవాస్ని, ఈ చిత్ర నిర్మాత అయినటువంటి దిల్ రాజు గారిని అభినందిస్తూ ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులను ప్రత్యేకంగా అభినందిస్తూ మరిన్ని మంచి సినిమాలతో మా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మరి మిగతా సినిమాలు చాలా రిలీజ్ అయినాయి కాబట్టి అవన్నీ చూసి మీకు చెప్పాలి కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎండలో మీకు నేను సెలవు తీసుకుంటున్నానండి. ఉంటానండి, మీ ఎర్రబడ్డే. కృష్ణ కృష్ణ రసమీద రామకృష్ణ. Sometimes Rama Rama, sometimes Krishna. Rama Rama, Krishna Krishna. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు?